Welcome to SVR Academy. This is current affairs session March 2023 module number 5. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కరెంట్ ఎకానమీ కానీ కరెంట్ పాలిటీ కానీ కరెంట్కి సంబంధించిన ప్రతి ఇష్యూ కూడా కరెంట్ అఫైర్స్లో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్యాటర్న్ గ్రూప్ 2 కానీ చేంజ్ అవటం వల్ల కరెంట్ ఎకానమీ సపరేట్గా కరెంట్ పాలిటీ సపరేట్గా నేను ప్రొడ్యూస్ చేయట్లేదు. వన్స్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ వాటిల్లో కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కొన్ని ప్రొడ్యూస్ చేస్తాను. అప్పటి వరకు నేను కరెంట్ అఫైర్స్లోనే మొత్తం కవర్ చేస్తాను, అది మీరు గమనించాలి. ఎనీవే అండి, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పవర్ సెక్టర్ అండి. ఈ పవర్ సెక్టార్లో రీసెంట్ రీఫార్మ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పవర్ సెక్టార్ ఏమవుతుందంటే మనం యాక్చువల్గా ఇండియాలో 90% కోల్ మీదే డిపెండ్ అవుతున్నాం. కోల్ మీద అంటే బొగ్గు మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం పవర్ జనరేషన్ కోసం. ఎప్పుడైతే బొగ్గు మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, కార్బన్ డైఆక్సైడ్ కానీ కోల్ని మండించడం వల్ల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్టీపీసీ అనేది ఇండియాలో కోల్ ద్వారా నడిచేటువంటి పవర్ ప్లాంట్స్ అన్నిటికీ అధిపతిగా ఉంటుంది. కోల్ పవర్ ప్లాంట్స్లో కోల్ని మండించి దానివల్ల హీట్ని జనరేట్ చేసి ఆ హీట్తో టర్బైన్ని రన్ చేసి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తారు. ఎప్పుడైతే కోల్ని మండించడం జరిగిందో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్, దాంతోపాటుగా పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10 ఇలాంటి ఎన్నో విషవాయువులు రిలీజ్ అవుతాయి. వీటన్నిటిని కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఎప్పుడైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయినాయో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసి గ్లోబల్ వార్మింగ్ని క్రియేట్ చేసి సీ లెవెల్ రైజ్ అవ్వటానికి దోహదపడతాయి. ఆటోమేటిక్గా ఈ ప్రపంచం నాశనం అయిపోవటానికి కారణమవుతున్నాయి. అంటే ఈవెన్ ఇండియాలో 100 పవర్ ప్లాంట్స్ ఉంటే దాంట్లో 90 పవర్ ప్లాంట్స్ రన్నింగ్ త్రూ కోల్ జనరేషన్, కోల్ బేస్డ్ ఆర్ కోల్ జనరేటెడ్ పవర్ ప్లాంట్స్. ఇప్పుడు మనం ఈ కోల్ జనరేషన్ పవర్ ప్లాంట్స్ని సమర్థవంతంగా తగ్గించాలంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ని చూసుకోవాలి. వాటిని రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు, పునరుత్పాదక ఇంధనాలు. అవేంటి? సోలార్, సౌర విద్యుత్, విండ్ పవర్ జనరేషన్. విండ్ అంటే మనందరికీ తెలుసు, గాలి ద్వారా పవన విద్యుత్ అంటారు దీన్ని. దాంతోపాటు జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ముఖ్యంగా చాలా రకాల రెన్యూబుల్ ఎనర్జీస్ ఉన్న బయోఫ్యూయల్స్, ఇవన్నీ ఉన్నా కానీ ఇంపార్టెంట్ ఏంటంటే సోలార్ విండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సోలార్ విండ్ ద్వారా పవర్ని జనరేట్ చేయటం వల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. వీటిని క్లీన్ ఎనర్జీ అంటారు. క్లీన్ ఎనర్జీ లేదా వీటిని ఇంకొక పేరుతో పిలుస్తారు, గ్రీన్ ఎనర్జీ అంటారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇందుకు కోల్ పవర్ బేస్డ్ ప్లాంట్స్ నుంచి మనం కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఏ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ట్రాన్సిషన్ మోడ్లో ఎక్కువగా ఉన్నాయి. ట్రాన్సిషన్ మోడ్ అంటే ఏంటంటే అండి, ప్రజెంట్ మనం ఉపయోగించే కోల్ సాంప్రదాయమైనటువంటి ఇంధన వనరుల నుంచి ట్రాన్సిషన్ జరగాలి. సోలార్కి కానీ, విండ్కి కానీ, జియోథర్మల్కి కానీ, వేస్ట్ టు ఎనర్జీకి కానీ. ఇలా జరిగేటువంటి రాష్ట్రాల్లో ముందున్న రాష్ట్రాలు ఏంటంటే కర్ణాటక, గుజరాత్, తర్వాత ప్లేస్లో హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఎంపీ, యూపీ, ఒడిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కర్ణాటక, గుజరాత్ అనేది ఫాస్ట్గా ట్రాన్సిషన్ మోడ్లో ఉన్నాయి. అంటే ప్రజెంట్ యూజ్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీని కోల్ ద్వారా జనరేట్ చేస్తూ ఉంటే దాని నుంచి ట్రాన్స్ఫార్మ్ అవటానికి ముందు వరుసలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఏంటి? కర్ణాటక, గుజరాత్. అయితే ఈ రిపోర్ట్ పేరేంటంటే అండి, ఇండియన్ స్టేట్స్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ రిపోర్ట్. ఇండియన్ స్టేట్ భారతీయ రాష్ట్రాలు, ఎనర్జీ ట్రాన్సిషన్ విద్యుత్తుని ఉత్పత్తి చేసే మార్గాల మార్పు రిపోర్ట్ పేరు ఇండియా స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రిపోర్ట్. దీంట్లో మచ్ ప్రోగ్రెస్లో ఉన్న స్టేట్స్ ఏంటి? కర్ణాటక అండ్ గుజరాత్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎనీవే ఇది ఎనర్జీకి సంబంధించిన టాపిక్. ఎనర్జీ టాపిక్స్ అన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకి
బ్యాంక్స్ మెర్జర్ జరుగుతూ ఉంటాయండి. బ్యాంకులను ఎందుకు మెర్జ్ చేస్తారు? మెర్జ్ చేయటం అంటే ఏం లేదండి, ఒక బ్యాంకుని తీసుకుని ఇంకొక బ్యాంకులో కలుపుతారు. ఏ బ్యాంక్ అయినా నష్టాల్లో ఉన్నా లేదా ఆ బ్యాంకు అక్కడి నుంచి వ్యాపారాన్ని ముగించాలనుకున్నా కానీ ఆ బ్యాంక్ యొక్క ప్రాపర్టీని లేదా ఆ బ్యాంక్ యొక్క క్యాప్ వాల్యూని అదర్ బ్యాంక్స్కి ఇచ్చేస్తారు. అలానే సిటీ బ్యాంకు రీసెంట్గా యాక్సిస్ బ్యాంక్ పర్చేజ్ చేసింది. యాక్సిస్ బ్యాంక్లో మెర్జ్ చేయడం జరిగిందనమాట సిటీ బ్యాంక్ని. సో దాదాపుగా 11,603 కోట్ల రూపాయల కన్సాలిడేషన్ జరిగింది. సో మొత్తం మీద యాక్సిస్ బ్యాంక్ చేతిలోకి ఇప్పుడు సిటీ బ్యాంక్ వచ్చిందనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సిటీ బ్యాంక్ అనేది ఫారెన్ బ్యాంక్గా చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియన్ బ్యాంక్ అండి. ఆస్ట్రేలియా నుంచి ఎల్పిజి రిఫార్మ్స్ జరిగిన తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత ఇండియాలో బ్యాంకింగ్ సెక్టార్లో ఫారెన్స్ ఎంత ఎలో అండి? 74% ఎలో అండి. ఎవరైనా విదేశీయులు భారతదేశంలోకి వచ్చి ఒక కొత్త బ్యాంకు పెట్టాలంటే ప్రతి 100 రూపాయల్లో 74 రూపాయలు వాళ్ళు పెట్టాలి, మిగతాది ఇండియా పార్ట్నర్ని కలుపుకోవాలి. ఎందుకంటే 100కు 100 వాళ్ళు ఉంటే బ్యాంకులో మనీని మొత్తం వసూలు చేసి బ్యాంకుని ఎత్తేయచ్చు. అందుకనే ఇండియన్ పార్ట్నర్షిప్ అనేది 26% ఉంటుంది. 74% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్. ఎఫ్డిఐ ఎంత ఎలో అండి బ్యాంకింగ్ సెక్టార్లో? 74%. వేరే కంట్రీలో ఉన్నటువంటి బ్యాంకు ఇండియాలో తమ బ్యాంక్ అకౌంట్ని లేదా బ్యాంక్ బ్రాంచ్ని ఓపెన్ చేయాలంటే ప్రతి 100 రూపాయల్లో 74 రూపాయలు మించకోకుండా పెట్టుబడి పెట్టాలి. 74 పైన పెట్టుబడి పెట్టాలంటే కుదరదు. మిగతా 26% ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకుతో పెట్టుబడి పెట్టించుకొని దాన్ని కలుపుకోవచ్చు. ఎందుకంటే 100కు 100 కనుక ఫారెన్ బ్యాంక్ ఉంటే బ్యాంక్ డిపాజిట్స్ అన్నింటినీ గల్లంత అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ ఎత్తేస్తే ఇక్కడ రెస్పాన్సిబుల్గా ఎవరు ఉండరు, డిఫాల్ట్ అయినా కానీ రెస్పాన్సిబుల్గా ఎవరు ఉండరు. అందుకోసమని ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, సో విచ్ పర్సంటేజ్ వాజ్ అలౌడ్ ఆర్ ఈజ్ అలౌడ్? 74% ఈజ్ అలౌడ్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఎనివండి ఇక్కడ బ్యాంక్ మెర్జర్ జరిగింది. మెర్జర్ జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక్కొక్క బ్యాంక్ నష్టాల్లో ఉంటుంది, ఒక్కొక్క బ్యాంకు తన బిజినెస్ని ఆపేయాలనుకుంటుంది. అలాంటి సందర్భంలో కావలసినటువంటి బ్యాంకు దాన్ని పర్చేజ్ చేయటమో లేదా మెర్జ్ చేసుకోవటమో జరుగుతుంది. అలా యాక్సిస్ బ్యాంక్ కూడా మనకు ప్రైవేట్ బ్యాంక్, గుర్తుపెట్టుకోవాలి. యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంక్, ఐసిఐసిఐ ప్రైవేట్ బ్యాంక్, ఓకేనండి. ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులు. ఎస్బీఐ గవర్నమెంట్ బ్యాంక్. గవర్నమెంట్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంక్ అని ఎప్పుడు అంటామండి? ప్రతి 100 రూపాయల్లో 51% కన్నా పెట్టుబడి ఎవరిదైతే వాళ్ళది ఆ బ్యాంక్ అంటారు. అంటే ఇప్పుడు ఎస్బీఐలో మొత్తం 100కు 100 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నాయని కాదు. ఎస్బీఐలో 51% కన్నా ఎక్కువ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఓ 10-20% ప్రైవేట్ వాళ్ళకు ఉండొచ్చు. ఎస్బీఐలో కూడా ప్రైవేట్ పెట్టుబడులు పెట్టొచ్చు. ఈవెన్ మనం మ్యూచువల్ ఫండ్లో ఎస్బీఐ క్యాప్ని కొంటూ ఉంటాం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని కూడా పెడుతూ ఉంటాం. అంటే యాక్చువల్గా నేను ఎస్బీఐలో ఒక పార్ట్నర్ని కొన్ని షేర్లు కొంటున్నాను నేను డైరెక్ట్గా. అలా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఎస్బీఐ ఓనర్గా నన్ను ట్రీట్ చేస్తా చేయదు. ఎందుకు? 51% కన్నా కూడా ఎక్కువ ఎవరిదైతే మనీ కంట్రోల్ ఉంటుందో వాళ్ళు మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ప్రైవేట్ బ్యాంక్ అన్నానంటే దాంట్లో గవర్నమెంట్ మనీ లేదని కాదు అర్థం. 51% కన్నా ఎక్కువ పెట్టుబడి ప్రైవేట్ వాళ్ళు పెట్టారని అర్థం. ఫారెన్ బ్యాంక్ అన్నానంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు 74% ఎలాగో కదా ఇండియాలో బ్యాంకు పెట్టుకోవడానికి. ఆ 74లో 51 కన్నా ఎక్కువే కదా. సో 51% కన్నా ఎక్కువ ప్రైవేటు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని ఫారెన్ బ్యాంక్ అన్నారు. ప్రైవేట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 51% కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు ప్రైవేట్ బ్యాంక్ అన్నారు. అదే గవర్నమెంట్ ఎస్బీఐ కానీ మిగతా అన్ని బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఆంధ్రా బ్యాంక్ని మనం ఆంధ్రా బ్యాంకు మెర్జ్ అయిపోయింది మనకు తెలుసు యూనియన్ బ్యాంక్లో యూనియన్ బ్యాంక్ని కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ బ్యాంక్స్. అంటే 51% కన్నా షేర్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టు అర్థం. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ని చదివే విధానం ఇదండి. యాక్సిస్ బ్యాంక్ని సిటీ బ్యాంక్లో మెర్జర్ చేశారు, అయిపోయింది. ఇది కాదు కరెంట్ అఫైర్స్. సో మెర్జర్ కారణాలు ఏంటి? మెర్జ్ చేసినప్పుడు దాన్ని ప్రైవేట్ బ్యాంక్ అంటాం, పబ్లిక్ బ్యాంక్ అని ఎప్పుడు అంటారు, ఫారెన్ బ్యాంక్ అని ఎప్పుడు అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది, వస్తే బ్యాంకింగ్ సెక్టార్లో ఎంత, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవన్నీ కూడా యూపీఎస్సీ ఫ్యాన్సీ క్వశ్చన్స్ అండి. సో అందుకనే ఏపీఎస్సీ కూడా దాన్నే ఫాలో అవుతూ ఉంటుంది, దాన్నే మనం కూడా ఫాలో అవుతూ ఉంటాం. ఒకసారి మనం చూద్దాం. వీటిని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటారండి, లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటారు. అందుకని వీటిని పిఎస్యు అంటారు, పిఎస్బి అని కూడా అనొచ్చు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అని కూడా అనొచ్చు. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐలో 5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బెకనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, ఇలాంటి ఒక 5 స్టేట్ బ్యాంకులన్నింటినీ కలిపి ఒకే బ్యాంకుగా మార్చారు. దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంత పెట్టుబడి పెట్టిందో తెలుసా? 57.59% పెట్టిందండి పెట్టుబడి, అంతే. మిగతా అంతా ప్రైవేట్ వాళ్ళదే. కానీ 51% కన్నా ఎక్కువ పెట్టుబడి ఎస్బీఐలో ఎవరిది ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉంది. కాబట్టి గవర్నమెంట్ బ్యాంక్గా చెప్తాం. కెనరా బ్యాంక్, ఇది కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకే. కెనరా బ్యాంక్లో 62% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుబడి పెట్టింది. అందుకనే 51% కన్నా ఎక్కువ కదా. ఇప్పుడు నేను చెప్పే బ్యాంకులన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటున్నానంటే, గవర్నమెంట్ బ్యాంక్ అంటున్నానంటే, దాంట్లో ఉన్న 100 రూపాయల్లో ఆ బ్యాంక్ యొక్క వాల్యూ మొత్తం 100 రూపాయలుగా మీరు తీసుకుంటే, ఆ 100లో 51 రూపాయల కన్నా ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉందని అర్థం. పెట్టుబడి ఉందని అర్థం. బ్యాంక్ ఆఫ్ బరోడా గవర్నమెంట్ బ్యాంక్ 63% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుబడి పెట్టింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి 73% పెట్టుబడి పెట్టింది. ఇండియా బ్యాంక్ 79%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 82%, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 83%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 93%, యూకో బ్యాంక్ 95%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 96%, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 98%. అంటే మొత్తం 12 పిఎస్బీస్ ఉన్నాయండి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. సో మొత్తం రీజనల్ రూరల్ బ్యాంక్స్ మనందరికీ తెలుసు అంటే ఆర్ఆర్బీస్ అంటారు. ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం ఈ బ్యాంకులు తీసుకొచ్చారు. అంటే ఆర్థిక సమ్మిళత్వాన్ని, పల్లెటూరుకి దగ్గరగా ఒక బ్యాంక్ ఉండాలి. ఎందుకు? పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ అకౌంట్లు ఉండాలి. ఎందుకు అకౌంట్లు ఉండాలి? వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వాలి. గ్యాస్ కొన్నప్పుడు వెనక్కి సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తూ ఉంటుంది. పెన్షన్ సక్రమంగా అందాలి, అనేక రకాలైన గవర్నమెంట్ స్కీమ్స్ అందాలి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇవన్నీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటాయి. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫినాన్షియల్ టెక్నాలజీ, ఫినాన్షియల్ డిజిటలైజేషన్, ఇవన్నీ ప్రజలకి అందాలి అంటే బ్యాంక్ దగ్గరగా ఉండాలి. అందుకని పల్లెటూరులకి బ్యాంకులు దగ్గరగా ఉండాలి అనే కాన్సెప్ట్తో, ఫినాన్షియల్ ఇంక్లూజన్తో వచ్చిందే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్. దాని పేరులోనే ఉంది, రీజనల్, ప్రాంతీయ, రూరల్, గ్రామీణ ప్రాంతాలకి అందుబాటులో ఉండే బ్యాంక్ ఆర్ఆర్బీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకేనండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఇవి మారుతూ ఉంటాయండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సిటీ బ్యాంక్ని తీసిపోయి యాక్సిస్ బ్యాంక్లో కలిపారు, మారవా సంఖ్య మారుతూ ఉంటుంది. సో ఇది డైనమిక్ ఇన్ నేచర్, ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఈ నంబర్ నేను చెప్తూ ఉన్నాను. ఇవి మారొచ్చు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. సో మారినప్పుడు మీరు మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో? 21 ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయండి. దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు అందుబాటులో, నాకు ప్రజెంట్ అప్డేట్ అయినటువంటి డేటా నేను చెప్తున్నాను. ఏ క్షణాలైనా ఇంకా అప్డేట్ అవుతూ ఉండొచ్చు. సో ఎనీవే, యాక్సిస్ బ్యాంక్ కానీ, బంధన్ బ్యాంక్ కానీ, సిఎస్బి కానీ, సిటీ యూనియన్ బ్యాంక్ కానీ, డిసిబి బ్యాంక్ కానీ, ధనలక్ష్మి బ్యాంకు, ఫెడరల్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్ బ్యాంక్స్లో. ప్రైవేట్ బ్యాంక్స్ అన్నింటిలో కల్లా టాప్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ. ఇంకొక పాయింట్ ఉందండి, సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటారు కొన్నిటిని. వాటిలో హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంక్ నుంచి, ఐసిఐసిఐ ప్రైవేట్ బ్యాంక్ నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, ఈ మూడు కూడా సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటారు. దాంట్లో ఏంటంటే టూ బిగ్ టు ఫెయిల్, ఇవి ఫెయిల్ అవడానికి అవకాశమే లేదు అసలు. హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ కానీ ఫెయిల్ అయినాయి అంటే ఇండియా ఎకానమీయే ఫెయిల్ అయిందని అర్థం. ఈ మూడు ఫెయిల్ అవ్వడానికి అసలు అవకాశం లేదు, ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు నమ్ముతున్నటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ. ఎక్కువ మంది ప్రజలు పూర్తిగా నమ్మినటువంటి గవర్నమెంట్ బ్యాంక్ ఎస్బీఐ. ఈ మూడు సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్, టూ బిగ్ టు ఫెయిల్. ఇవి ఫెయిల్ అవ్వడానికి అవకాశమే లేదు. ఒకవేళ అయితే ఇండియన్ ఎకానమీ ఫెయిల్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఏంటి, పబ్లిక్ బ్యాంక్స్ అంటే ఏంటి, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని మ్యాక్సిమం కవర్ చేశాను. నెక్స్ట్ ఎనీవే అండి, ఇది ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఇంకా ఉందండి, ఒకసారి చూడండి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఏ బ్యాంకుల్ని మెర్జ్ చేసి ప్రజెంట్ ఏ బ్యాంక్ పేరుతో పిలుస్తున్నారు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ని, కొన్ని బ్యాంకులను మెర్జ్ చేశారు కదా, ఎందుకు మెర్జ్ చేశారు అనేది ఇంపార్టెంట్ అండి. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది బాగా ఎక్కువైపోయినాయి ఆ బ్యాంక్కి. అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మనందరికీ తెలుసు, లోన్ తీసుకొని 90 days లోపల ఒక సర్టెన్ కేటగిరీ ఆఫ్ వార్నింగ్స్ అయిపోయిన తర్వాత ఒక 90 day పీరియడ్ ఇస్తారు లోన్ తిరిగి పే చేయండి అని. అప్పుడు కూడా తిరిగి పే చేయకపోతే ఈవెన్ ప్రిన్సిపల్ కానీ, ఇంట్రెస్ట్ రేట్ కానీ, అప్పుడు ఆ బ్యాంకులో ఆ పర్సను నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయినట్టు.
నిరర్ధక ఆస్తి, తీసుకున్న లోన్ని తిరిగి పే చేయలేకపోతాడు అని ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారంటే ఆ పేర్లన్నీ రాసి ఆర్బీఐకి పంపిస్తారు. ఇతను ఏం చేయలేడుగా, దాన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటారు. ఆ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ సింపుల్, విజయ్ మాల్యా మనకి ఎగ్జాంపుల్. ఓకేనండి. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ బాగా ఇంక్రీజ్ అయితే ఆ బ్యాంకు కొలాప్స్ అవుతుంది. ఎందుకండి, ఒక 10 మంది ఉన్నారు బ్యాంకులో కస్టమర్స్, ఈ 10 మంది 100 రూపాయలు డిపాజిట్ చేశారు. ఈ 100 రూపాయలు నేను తీసిపోయి విజయ్ మాల్యా లాంటోడికి లోన్ ఇచ్చా. అలా లోన్ ఇచ్చినప్పుడు వీడు తిరిగి పే చేయట్లా, ఈ 10 మంది నా దగ్గరకు వచ్చి బ్యాంకుని పీక్కు తింటారు. అలాంటప్పుడు ఈ 10 మందికి ఏమి ఇస్తారు? డిపాజిట్స్, చేసిన డిపాజిట్ సేవింగ్ అకౌంట్లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో. ఆటోమేటిక్ ఏమవుతుందండి, బ్యాంక్ మీద ప్రెషర్ పడుతుంది. నేను ఏదో 10 మంది గురించి చెప్పాను, లక్షలాది కస్టమర్స్ ఉంటారు, అందుకని బ్యాంక్ కొలాప్స్ అయ్యేది. సో బ్యాంక్ అలా కొలాప్స్ అవ్వకోకుండా ఉండాలంటే ఎన్పిఎస్ ఉండకూడదు. ఎన్పిఎస్ ఉంటే బ్యాంక్ కొలాప్స్ అవుతుంది. బ్యాంక్ కొలాప్స్ అయ్యే స్టేజ్కి వస్తే ఆ బ్యాంక్ని తీసిపోయి ఇంకో బ్యాంకులో కలపాలి. మెర్జర్కి ఇదే ముఖ్యమైన కారణం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏమేం బ్యాంకులు కలిపారు చూడండి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అని ఇంతకుముందు ఉండేది, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంకోటి ఉండేది. ఈ రెండింటిని మెర్జ్ చేశారు పిఎన్బిలో. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ని మెర్జ్ చేశారు. అలహాబాద్ బ్యాంక్ని ఇండియన్ బ్యాంకులో మెర్జ్ చేశారు. ఆంధ్రా బ్యాంకు కార్పొరేషన్ బ్యాంక్ని కలిపి మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేశారు. తర్వాత దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, ఈ రెండింటిని బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బెకనూర్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బెకనూర్ అండ్ జైపూర్ రాజస్థాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కర్ణాటక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా పంజాబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ కేరళ, భారతీయ మహిళా బ్యాంక్ సో హెడ్ క్వార్టర్ ఇన్ ముంబై. దీస్ బ్యాంక్స్ ఆర్ మెర్జ్డ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐగా అవతరించింది ఇన్ని బ్యాంక్స్ మెర్జ్ అయిన తర్వాత. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. బ్యాంక్ మెర్జ్ జరిగిన తర్వాత ఏ బ్యాంకు మెర్జ్ అయ్యా ఏ బ్యాంక్ అవతరించింది అనేది బ్యాంకింగ్ ఎగ్జామ్స్లోను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. ఎనివండి, ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. G20 ఫారెన్ మినిస్ట్రీస్ మీటింగ్ జరిగిందండి. G20 మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్, ఎందుకంటే ప్రజెంట్ హెడ్గా ఎవరున్నారంటే G20కి మనమే. ఎందుకు 2023లో డిసెంబర్లో G20 మీటింగ్ జమ్మూ కాశ్మీర్లో జరగబోతుంది. ప్రెసిడెన్సీ మనంగానే ఉన్నాం. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20, యూరోపియన్ యూనియన్ ప్లస్ 19 కంట్రీస్ కలిపి G20 అంటారు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్. టాప్ 20 ఎకనామీస్గా మనం దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎకానమీని డెవలప్ చేయటం ఎలా, ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయటం ఎలా, తర్వాత డెవలపింగ్ కంట్రీస్ని ప్రొటెక్ట్ చేయటం ఎలా, ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తూ ఉంటుంది. G20 సమ్మిట్ మన ఇండియాలోనే జరగబోతుంది కాబట్టి అనేక రకాలైనటువంటి G20 మీటింగ్స్ జరుగుతాయి. దాంట్లో భాగంగా ఫారెన్ మినిస్ట్రీస్ మీటింగ్ అనేది రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది. అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. 9 గెస్ట్ కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. సో ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్, నైజీరియా, ఓమన్, సింగపూర్, స్పెయిన్ అండ్ యూఏఈ. సో ఎనివండి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ G20 ఫారెన్ మినిస్ట్రీ మీటింగ్ మాత్రం న్యూఢిల్లీలో జరిగింది. సో G20 అంటే ఏంటో కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. యూరోపియన్ యూనియన్ ప్లస్ 19 కంట్రీస్, ఈ 19 కంట్రీస్లో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్. ఎనివండి, ఐఆర్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఎవ్రీ ఇయర్ నేషనల్ సేఫ్టీ డేని జరుపుకుంటారండి. అలానే 2023లో కూడా నేషనల్ సేఫ్టీ డేని జరుపుకున్నారు. దీని యొక్క థీమ్ ఏంటి? March 4న ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారండి నేషనల్ సేఫ్టీ డేని. దీని యొక్క థీమ్, ఈ ఇయర్ థీమ్ ఏంటంటే అవర్ ఎయిమ్, అంటే మన ఎయిమ్ కోసం పనిచేస్తాం, ఎకానమీని డెవలప్ చేయడానికి పనిచేస్తాం. అలానే జీరో హార్మ్, ఎవరికి కూడా హాని కలగకోకుండా, వర్క్ ఎన్వైరన్మెంట్లో చనిపోకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో అదే నేషనల్ సేఫ్టీ డే. March 4th 2023ని మనం జరుపుకున్నాం. థీమ్ వచ్చేసి అవర్ ఎయిమ్ జీరో హార్మ్. అవర్ ఎయిమ్, మన టార్గెట్ కోసం పనిచేస్తాం, ఎలా పనిచేసే పరిణామ క్రమంలో జీరో హార్మ్, ఎవరికి కూడా హాని కలగకూడదు. సో ఇది 1972 నుంచి ఫస్ట్ టైం జరుపుకోవడం జరిగింది, అంటే ఈ డేని. అప్పటి నుంచి కంటిన్యూగా జరుగుతూ వస్తుంది. గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సో మనకు ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఉందండి మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్కి సంబంధించి. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అంటే టెక్స్టైల్ మినిస్ట్రీ. మనకు ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే సామ్రాత్ లేదా సమర్థ్. సమర్థ్ అంటే ఏంటంటే, ఎస్ అంటే స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్, స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టార్. దీన్నే
సమర్థ్ ఆర్ సమార్థ్ అంటారనమాట. దీన్ని మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్కి సంబంధించిన స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టార్. సో మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ స్కీమ్ ఉంటుంది. స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టార్, ఇది సమార్థ్ స్కీమ్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్కి సంబంధించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అండి, టెక్స్టైల్ రంగంలో అంటే చేనేత రంగం కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, సో దాని తర్వాత పవర్ లూమ్స్ కానీ, వీటన్నిటిలో కూడా స్కిల్ వర్క్ ఫోర్స్ని తయారు చేసి, తయారు చేయటం వల్ల స్కిల్స్ నేర్పి టెక్స్టైల్ రంగంలో ఆ టెక్స్టైల్ సెక్టార్ని డెవలప్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. స్కిల్ డెవలప్మెంట్ని టెక్స్టైల్లో ప్రమోట్ చేయడమే సమర్థ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనండి. సో ఇది ఇంపార్టెంట్ స్కీమ్ అండర్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ కింద. సో ఈ సమర్థ్ స్కీమ్ గురించి ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. ఇది ఒక ఫ్లాగ్షిప్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అండి. సో అండర్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఇంతకు ముందు తీసుకొచ్చారు 12వ పంచవర్ష ప్రణాళికలో. అక్కడ నుంచి ఇది ఎవల్యూట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఆఫీస్ ఆఫ్ ది డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్, ఆఫీస్ ఆఫ్ ది డెవలప్మెంట్ కమిషనర్ అనే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఈ సమర్థ్ అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ముఖ్య ఉద్దేశం కూడా స్కిల్స్ని డెవలప్ చేయటమే ఈ స్కీమ్లో అంతర్భాగంగా ఉంటుందన్నమాట. ఎనివే అండి, స్కిల్స్ని ప్రొవైడ్ చేయటం మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ దీనికి నోడల్ మినిస్ట్రీగా ఉంటుంది. స్కిల్స్ని డెవలప్ చేయటం వల్ల టెక్స్టైల్ సెక్టార్లో డెవలప్మెంట్ తీసుకొచ్చి సొసైటీలో ఈ సెక్టార్కి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేయటమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చండి. అయితే ఇండియాలో టెక్స్టైల్స్ యొక్క పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసండి, బ్రిటిష్ ఇండియా ఉన్న టైంలో కూడా టెక్స్టైల్స్ మీద ఉద్యమాలు చాలా నడిచాయి. అవునా, విదేశీ వస్త్ర బహిష్కరణ ఇవన్నీ కూడా జరిగినాయి ఉద్యమాలు. ఎందుకండి, ఇక్కడ నుంచి మంచి కాటన్ని, తర్వాత బ్లూ డైని తీసుకెళ్ళి ఇండిగో ప్లాంటేషన్ జరిగేది మన దగ్గర. ఇండిగో ప్లాంటేషను ఇక్కడ పండించి, కాటన్ను కూడా ఇక్కడ పండించి, రెండింటిని తీసుకుపోయి అక్కడ టెక్స్టైల్ తయారు చేసి అపెరల్స్ తయారు చేసుకొని ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి 10 రూపాయలకి తీసుకుపోయి అక్కడ నుంచి 1000 రూపాయలతో షర్ట్ తయారు చేసుకొచ్చి మనకే అమ్మేవాళ్ళు. అంటే ఇక్కడ మనం తయారు చేసుకోలేమా? తయారు చేసుకోగలం, అంతకన్నా బాగా తయారు చేయగలం. కానీ అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావటం వల్ల హ్యాండ్ మేడ్కి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గి పవర్ లూమ్స్కి ప్రాధాన్యత పెరిగింది. అంటే ఇక్కడ నుంచి మనకు అర్థమైంది ఏంటంటే, బ్రిటిష్ ఇండియా టైం నుంచి అంతకన్నా పూర్వం నుంచి కూడా టెక్స్టైల్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని అర్థం. ఇండియాలో ఇప్పటికీ కూడా లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ కంట్రిబ్యూషన్లో అగ్రికల్చర్ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉంది టెక్స్టైల్స్. 45 మిలియన్ పీపుల్ ఆర్ డిపెండ్స్ ఆన్ టెక్స్టైల్ సెక్టార్ స్టిల్ నౌ. అంటే దాదాపుగా ఇప్పటివరకు కూడా 45 మిలియన్ పీపుల్ దీని మీద డిపెండ్ అవుతూ ఉన్నారనమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎంప్లాయర్ ఎవరు? టెక్స్టైల్ సెక్టార్ అనేది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దాంతోపాటు హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, సెరికల్చర్ ఇవన్నీ కూడా ప్రాధాన్యత సంచరించుకునే ఇండియాలో. సో ఇది టెక్స్టైల్ సెక్టార్ ఇండియా యొక్క ప్రాధాన్యత. ఇండియన్ ఎకానమీ డెవలప్ అవ్వడానికి టెక్స్టైల్ కూడా వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎకానమీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్, సో ఇంకొక పాయింట్ ఉందండి, టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవేంటో జస్ట్ టచ్ చేసుకొని వెళ్తాను నేను. స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్, దీన్ని SITP అంటారు. దీన్ని 2005లో లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం. పవర్ టెక్స్ ఇండియా, పవర్ లూమ్ సెక్టార్ని డెవలప్ చేయడం, ఇది దీని యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సిల్క్ సమగ్ర స్కీమ్, మనం సిల్క్ని అదర్ కంట్రీస్ నుంచి డెవలప్ చేసుకుంటున్నామండి. అలా కాకుండా సిల్క్ని ఇక్కడ తయారు చేసుకునే విధంగా ఈ స్కీమ్ ప్రమోట్ చేస్తుంది. అమెండెడ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ స్కీమ్, అంటే ప్రజెంట్ టెక్స్టైల్లో చాలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందండి. ఎంబ్రాయిడరీస్ కానీ మెషిన్స్ వచ్చినాయి, చాలా అనేక రకాలైన మెషిన్స్ వచ్చినాయి. సో డిజైన్స్కి కూడా, ఈవెన్ హ్యాండీక్రాఫ్ట్స్కి వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత వాటికే ఉంటుందనుకోండి, కానీ ఫ్యాన్సీ ఐటమ్స్కి చాలా ఎక్కువ మెషిన్స్ వచ్చినాయి. టెక్స్టైల్ రంగంలో అపెరల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటాం. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా వచ్చాయి. సో అలాంటి టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరల్డ్ ఎకానమీలో మనం పార్టిసిపేట్ చేయడానికి మనకి యూనిక్నెస్ మనకు ఉంటుంది. హ్యాండ్లూమ్స్ అనేది అది కాదు. యూనిక్నెస్ కాకోకుండా ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఎకనామికల్గా కూడా సస్టైన్ అవ్వగలగాలి. ఈవెన్ టెక్స్టైల్లో ఎకనామికల్గా సస్టైన్ అవ్వగాలంటే హ్యాండ్లూమ్స్ కాకుండా పవర్ లూమ్స్ ఉపయోగపడతాయి. సో ఎనీవే, నేషనల్ హ్యాండ్లూమ్స్ డేని ఎవ్రీ ఇయర్ కూడా 7th ఆగస్ట్న జరుపుకుంటాం. సో నేషనల్ హ్యాండ్లూమ్స్ డేని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అఫీషియల్గా జరుపుతూ ఉంటుంది. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్
సింపుల్, ఇండియా యొక్క టెక్స్టైల్ రంగాన్ని భారతదేశం ఉత్పత్తుల్లో ఎక్కువగా అగ్రమగామిగా నిలపడం, ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎనిమిది ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో ఒక టాపిక్ వస్తే నేను దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది మీకు ఎగ్జామ్లో చాలా ఎడ్జ్ అవుతుంది. రీసెంట్గా సిఎఫ్ఏ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి. ఈ సిఎఫ్ఏ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు మైండ్ ది జెండర్ గ్యాప్. దీని పేరులోనే ఉందండి. జెండర్ అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్యలో వ్యత్యాసం. అది సోషల్గానే కాదండి, ఎకనామికల్గా మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయి వర్క్ చేస్తే 20,000 ఇచ్చి అబ్బాయి వర్క్ చేస్తే అదే పని 50,000 ఇస్తే అది ఎకనామికల్లీ జెండర్ గ్యాప్ అవుతుంది. దాన్ని తగ్గించడం మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ జెండర్ గ్యాప్ని ఎలా ఉంది అని తెలియజేసేటువంటి ఒక అనాలిసిస్ రిపోర్టే ఈ మైండ్ ది జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఇది రిలీజ్ చేసింది ఎవరండి? సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్. సో ఈ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ దీన్ని లాంచ్ చేసింది. సో బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఉమెన్ పార్టిసిపేషన్ రేషియో అనేది ఫినాన్షియల్ సెక్టార్లో చాలా తక్కువగా ఉందంటండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వింగ్ పాయింట్. ఇండియాలో ఆర్థిక పరమైనటువంటి రంగాలు అంటే బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, తర్వాత ఆర్బీఐ విషయంలో కానీ, లేదా అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపాలలో ఉమెన్ పార్టిసిపేషన్ రేషియో చాలా తక్కువగా ఉందండి. దీన్ని అబ్జర్వ్ చేశారు. సో ఫినాన్షియల్ సర్వీస్ కంపెనీస్లో ఓన్లీ 21.7% మాత్రమే, అంటే ప్రతి 100 మందిలో 22 మంది మాత్రమే ఉమెన్ ఉంటున్నారు ఫినాన్షియల్ సెక్టార్లో, ఆర్థిక రంగంలో, బ్యాంకుల్లో కావచ్చు లేదా ఇతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఆఫీసుల్లో. మిగతా మొత్తం అంటే 22 పోతే దాదాపుగా మిగతాగా మనకి 78% మెన్నే ఉంటున్నారు. సో ఈవెన్ ఇన్సూరెన్స్ సెక్టార్లో కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫినాన్షియల్ సర్వీసెస్లో కానీ, వీటన్నిటిలో కూడా. సో ఇది ఇంపార్టెంట్ ఫైండ్ అవుట్ అనమాట. సో ఎనీవండి సిఎఫ్ఐ ఇన్స్టిట్యూట్ దీన్ని రిలీజ్ చేసింది. నెక్స్ట్, రీసెంట్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ ఇక్కడే ఉందండి. సెంట్రల్ బోర్డ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, ఇరిగేషన్ అంటే నీటిపారుదల శాఖ మంత్రికి సంబంధించింది, అండ్ పవర్ ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించింది. సో ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి. దీని పేరు సిబిఐపి అంటారు. ఇది రీసెంట్గా ఒక అవార్డ్ని ఎన్టీపీసీకి ప్రజెంట్ చేసింది అనమాట, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి. ఎందుకంటే ఎన్టీపీసీ అనేది దాదాపుగా 90% కోల్ను ఉపయోగించి పవర్ జనరేషన్ చేస్తుంది ఇండియాలో. ఇప్పటికీ మనం ఇండియాలో పవర్ను ఉపయోగిస్తున్నాం, కరెంట్ను ఉపయోగిస్తున్నాం అంటే 90% ఎన్టీపీసీ నుంచే డెవలప్ అవుతుంది. ఇది మనం గమనించాలన్నమాట. అత్యంత లార్జెస్ట్ పవర్ స్టేషన్ ఎక్కడుందండి? వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. సో హై లెవెల్ పవర్ జనరేషన్ అనమాట. ఈ వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్కి అవార్డు కూడా లభించింది. సిబిఐపి అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అనేది ఒక ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండి. 1927లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, సేవల్ని. ఎవరెవరికి? రిసోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీలో పవర్ జనరేట్ చేయడానికి కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ ఇది దీని సర్వీసెస్ని అందిస్తూ ఉంటుందన్నమాట. 1927లో దీన్ని పెట్టారండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి 93 సంవత్సరాల నుంచి ఇది సర్వీస్ చేస్తూ ఉంది. సో 10 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి సంబంధించి కోఆపరేటివ్గా ఉంటాయి, పవర్ అండ్ వాటర్ రిసోర్సెస్కి సంబంధించింది. సో ఏంటండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అనేది ఇది ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. 1927లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఎన్టీపీసీ గురించి ఒకసారి చూద్దాం. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు. అంటే ఇండియాలో థర్మల్ పవర్ని ఉత్పత్తి చేసేటువంటి అన్ని పవర్ ప్లాంట్స్కి నోడల్ ఏజెన్సీగా ఇది ఉంటుంది. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్స్లో ఉందని అర్థం అనమాట. 51% కన్నా ఎక్కువగా దీంట్లో పెట్టుబడులు ఎవరు ఉన్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నాయి. మినిస్టర్ ఆఫ్ పవర్ కింద నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్టీపీసీఎల్ పనిచేస్తుందండి. ఇండియాలోని లార్జెస్ట్ ఎనర్జీ కంగ్లోమరేట్ ఏదంటే ఎన్టీపీసీగా చెప్తారు. సో మహారత్న కంపెనీ అంటే దీనికి మహారత్న కంపెనీ స్టేటస్ని ఇచ్చారు. సో ఎక్కడ? స్టాక్ మార్కెట్లో మే 2010 మహారత్న కంపెనీగా ఇది అవతరించింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉందండి. సో రీసెంట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం కోసం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. సో ఎన్టీపీసీ చాలా పబ్లిక్ ప్లేసెస్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు తయారు చేసేటువంటి కోల్ వల్ల ఎక్కువగా పవర్ జనరేట్ అవుతుంది. మళ్ళీ డీజిల్ పెట్రోల్ ఉపయోగిస్తే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతాయి. ఇదేం బాధరా, వద్దురా బాబు, మేమే ఆల్రెడీ కోల్ ద్వారా పవర్ జనరేషన్ చేస్తున్నాం, మళ్ళీ మీరు పెట్రోల్ డీజిల్ ఎందుకు ఉపయోగిస్తారు? మేము తయారు చేసిన పవర్తో ఎలక్ట్రిక్ వెహికల్ నడుపుకోండి అని పవర్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తుంది. తర్వాత బస్సెస్ కూడా అండి, ఎలక్ట్రిక్ బస్సెస్ని తయారు చేసి రాష్ట్రాలకి,
కేంద్ర పాలిత ప్రాంతాలకి అందజేస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్, వీటిని FCEV అంటారండి. హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచేటువంటి బస్సులను తయారు చేసి ఇస్తుంది. సో ఇది NTPC చేసేటువంటి రీసెంట్ ఇనిషియేటివ్స్. ఎనీవే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే ఎనర్జీ అనే టాపిక్ ఎక్కడొచ్చినా అది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందే కాబట్టి. నెక్స్ట్, ఇండియాలో లేదా ఓవరాల్గా మనం గమనించినట్టయితే అండి, చిన్నపిల్లలకి సోషల్ ప్రొటెక్షన్ అనేది చాలా తక్కువగా ఉందండి. దాదాపుగా ప్రతి నలుగురిలో ఓన్లీ ఒక్కళ్ళకి మాత్రమే సామాజిక భద్రత ఉంది. సో అంటే వాళ్ళ లైఫ్ సోషల్ ప్రొటెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇన్సూరెన్సెస్ కానీ, లేకపోతే హెల్త్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ, ఇవన్నీ కూడా ప్రతి నలుగురిలో ఒకళ్ళకి మాత్రమే ప్రొటెక్షన్ ఉందన్నమాట. ఆ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరంటే యూనిసెఫ్ అండ్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అండ్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ ఏదైతే ఉందో, సో అది యూనిసెఫ్ అండ్ ILO రిలీజ్ చేసిందండి. దాదాపుగా మనం గమనించినట్టయితే ఓన్లీ 0 నుంచి 15 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్లో 26.4% మందికి మాత్రమే సోషల్ ప్రొటెక్షన్ ఉందండి. 0 నుంచి 18% మంది పిల్లల్లో ఫ్యామిలీ క్యాష్ బెనిఫిట్, అంటే ఎటువంటి ఇన్సూరెన్స్ లేని వాళ్ళు 1.77 బిలియన్ చిల్డ్రన్స్ ఉన్నారు వరల్డ్లో. సో ఎనివేండి, మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ ప్రొటెక్షన్ అనేది చిల్డ్రన్కి చాలా తక్కువగా ఉంది. ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రమే ప్రొటెక్షన్ ఉంది, మిగతా ముగ్గురికి కూడా ఎటువంటి సామాజిక భద్రత లేదు. అది హెల్త్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇన్సూరెన్స్ పరంగా కానీ, ఏ పరంగా మీరు చూసినా కానీ. సో ఇది దీని యొక్క సారాంశం. IRకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. సో ఇక్కడితో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మాడ్యూల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.